హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో, ఇవాల్టి వీడియో ఏంటంటే, నా థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీలో నేను తీసుకున్న ఫుడ్ అంతా, ఏమేమి తీసుకున్నాను, ఏ టైంలో ఏం తిన్నాను అన్నీ కూడా ఇవాళ మీతో అయితే షేర్ చేసుకోబోతున్నా. ఇంకా లేవంగానే అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, కొంచెం వామ్ వాటర్ అయితే తీసుకున్నా. ఇది ఎవ్రీడే తీసుకునేదే రొటీన్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవంగానే కొన్ని గోరువెచ్చని వాటర్ అయితే తీసేసుకున్న. తర్వాత సోక్డ్ ఆల్మండ్స్ అనమాట. ఇంకా భూపాల్ పాప తినేశారు. నా కోసం అలానే ఉంచారనమాట అవి. ఇంకా సోక్డ్ ఆల్మండ్స్ అలానే వాటర్ మిలన్ జ్యూస్ అనమాట. సో, పొద్దున్నే జ్యూస్ ఏంటి అనుకోవచ్చు. నేను అప్పుడు థర్డ్ మంత్ అప్పుడు పాపకి ఫీడింగ్ అయితే స్టాప్ చేయలేదనమాట హోంవర్క్ అప్పటికి. ఇంకా నాకు లేవంగానే ఫుల్ ఆకలి మీద లేస్తాననమాట. సో, అందుకని చెప్పి ఇంకా సోక్డ్ ఆల్మండ్స్‌తో పాటు ఏదో ఒక జ్యూస్ అయితే తీసుకునేదాన్ని. ఇంకా పొద్దున్నే తినాలనిపించదు. ఇంకా అలా జ్యూస్ అయితే చేసుకుంటాననమాట ఎవ్రీడే. ఆల్మోస్ట్ ఫోర్త్ మంత్ మిడిల్ వరకు కూడా నేను ఎవ్రీడే మార్నింగ్ లేవంగానే లైక్ జ్యూస్ తాగేదాన్ననమాట ఆల్మండ్స్‌తో పాటి. అలా తాగడం వల్ల నాకు కొంచెం యాక్టివ్‌గా ఉంటాను. ఎనర్జీ వస్తది. అప్పుడే నేను ఇంట్లో పనులు అండ్ పాపని హ్యాండిల్ చేయగలుగుతాననమాట. లేదంటే చాలా కష్టంగా ఉండేది. ఇంకా అలా నానబెట్టిన బాదము, వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగేశాను. ఇంకా తర్వాత దోస అండ్ ఇడ్లీ 2 గూడా చేస్తున్నాననమాట. రెండిటికి బ్యాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ నిన్న కూడా ఇడ్లీనే అనమాట. ఇవాళ దోస వేయాలి అనుకున్నా. కానీ నాకెందుకో ఇవాళ దోస అసలు తినాలనిపించలేదు. మళ్ళీ ఇడ్లీనే తినాలనిపిస్తుంది. సో, నా కోసం ఇడ్లీ పెట్టుకొని హోమాకి, భూపాల్‌కైతే దోస వేస్తున్నాననమాట. మళ్ళీ రోజు ఒకే రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ అయితే వాళ్ళకి బోర్ కొడతది పిల్లలకి. ఇంకా నా కోసం ఇడ్లీలయితే పెట్టేశాను. ఇంకా దోస అండ్ ఇడ్లీలకైతే పల్లీ చట్నీ చేద్దామని పల్లీలు, శనగ్గింజలయితే నేను ఫ్రై చేసుకుంటున్నా. సో, ఎప్పుడు మనం శనగ్గింజల చట్నీ చేయాలనుకున్నా శనగ్గింజలు ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట చట్నీ. సో, మనం ఫ్రై చేసే దాంట్లోనే టేస్ట్ అంతా కూడా ఉంటదనమాట. సో, ఇంకా పల్లీ చట్నీ అయితే చేసేసాను. నేను ఇక్కడ అన్నీ కూడా జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితేనే చూయిస్తున్నా. అన్నీ కూడా నేను చేసేవన్నీ చూయించట్లేదు. అసలు నాకు సెకండ్, థర్డ్ మంత్‌లో అయితే ఎవరైనా చేసి పెడితే కూర్చొని తిందాం అన్నట్టు ఉన్నిందనమాట. సో, అప్పుడు కొంచెం కష్టంగా ఉన్నింది. కానీ నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇలా క్యాప్చర్ చేశాను. ఇంక ఇడ్లీలు అయిపోయినాయి. ఇంకా చట్నీ కూడా అయిపోయింది. ఇంకా దోసలైతే వేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే పాపకి వేసేసాను. కొంచెం ఉత్తప్పం టైప్ కొంచెం మందంగా వేశాననమాట. తనే తింటది ఈజీగా. మరీ పల్చగా చేస్తే తనకి అంత ఇష్టం ఉండదనమాట. కొంచెం స్పాంజ్ టైప్ అలా ఉండాలి. పాపకొకటైతే వేయిచ్చేసాను. ఇంకా భూపాలకు గూడా వేసేసాను. అందరం కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా పాప, భూపాలు అలా బయటకెళ్ళేసొచ్చారు. వెళ్ళి వస్తూ ఇవి తీసుకువచ్చారనమాట నెల్లికాయలు. మన ఇంటి పక్కనే చెట్టుంది. కానీ నేనెప్పుడు చూడలేదు. భూపాలు కూడా చూడలేదంట. ఇవాళ పాపని కాసేపు అలా బయట తిప్పాడు గదా! వాకింగ్ చేస్తే అలా కనిపించిందనమాట. కోసుకొచ్చారు. పాప తినదు. పుల్లగుంటాయి అనుకున్నా గానీ అసలు ఫుల్ గ్రైండర్‌లాగా తినేస్తుందనమాట. 3, 4 తినేసింది ఫాస్ట్‌గా. ఇంకా చాలు అని నేనే తీసి పక్కన పెట్టేసానంట. మరి నోరంతా పులుపయిపోతే మళ్ళీ మిగతా ఫుడ్ ఏవి తినలేదు అని చెప్పి. సో, పుల్లగా అవి చూస్తేనే నోరు ఊరిపోయిందనమాట. నేను కూడా కొంచెం ఉప్పు, కారం వేసుకొని కొన్నయితే లాగించేశాను. ఇంకా తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయిన ఒక 1 అవర్ తర్వాత ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తింటున్నాను. నేను థర్డ్ మంత్, సెకండ్ మంత్‌లో మోస్ట్‌లీ ఫుడ్డు కన్నా ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినేదాన్ననమాట. జ్యూసెస్ ఇలా నాకు రైస్ కానివ్వండి, టిఫిన్స్ గానీ పెద్దగా నచ్చేవి కావు. తింటే ఇడ్లీ లేదంటే ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినేదాన్ననమాట సెకండ్, థర్డ్ మంత్‌లో. సో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకైతే ఇలా లేదు. ఇప్పుడు ఇలా ఉంది. మేబీ నేను పాపకి ఫీడింగ్ ఇస్తున్నా కదా ఆ టైంలో. సో, అందుకలా ఉందో ఏమో మరి నాకైతే తెలీదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది ప్రెగ్నెన్సీ జర్నీ అనేది. అందరికి ఒకలాగా ఉండదు. సో, ఎక్కువ ఫ్రూట్స్ ఇలానే తినేదాన్ననమాట. సో, ఫుడ్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ. డ్రై ఫ్రూట్స్, జ్యూసెస్ ఎక్కువ తినేదాన్ననమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా అన్నీ కుక్ చేసేసాను. మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉంటేనే నాకు యాక్టివ్‌నెస్ ఉండేదనమాట. సో, మోస్ట్‌లీ నేను ఫీడింగ్ వల్లే నాకు ఇబ్బందేమో అని గ్యాప్ ఇవ్వకుండా 1 అవర్‌కి ఒకసారి ఏదో ఒకటి తింటూనే ఉండేదాన్ని. అప్పుడే యాక్టివ్‌గా ఉంటాననమాట. అది మామిడికాయ తురుము, నిలువ పచ్చడి టైప్ ఒక 10, 15 డేస్ ఉంటదని చేసి పెట్టేసాననమాట. ఇంకా కొన్ని వడియాలు, అప్పడాలు ఇలా కొన్ని అయితే ఫ్రై చేశాను. వైట్ రైస్ ఇంకా కోకోనట్ వాటర్ కూడా తీసుకువచ్చారు. వీక్‌లో 3 టైమ్స్ అయితే కంపల్సరీ కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటాం ముగ్గురం కూడా, నేను, పాప, ఈ ప్రెగ్నెన్సీ అనే కాదు, ప్రెగ్నెన్సీ కాకముందు కూడా నేను వీక్లీ థ్రైస్ అయితే మేము కంపల్సరీ కోకోనట్ వాటర్ అయితే తాగుతామనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఎవ్రీడే నా మీల్‌లో అయితే
ఆకుకూర పప్పు లేదా ఆకుకూర ఫ్రై కంపల్సరీ ఆకు అనేది ఉండాలన్నమాట. సో, అలా ప్లాన్ చేసుకునేదాన్ని. ఆకుకూర అండ్ ఎగ్ అయితే కంపల్సరీ. అండ్ ఎగ్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లోనే తింటాను. నైట్ టైమ్ స్కిప్ చేసేస్తాను. మోస్ట్‌లీ అసలు నైట్ టైమ్స్ తినను ఎగ్. ఇంకా ఇంత మంచి ఫుడ్ తిన్నాక మధ్యలో కొంచెం గడ్డి పడాలి కదా! ఇంకా భూపాల్ ఇలా జామ్ నుండి గ్రిల్ చికెన్ తీసుకొస్తే ఇంకా నాకు చూస్తూ ఉండలేక తినేసాను. ఇంకా బయట ఫుడ్ తినకూడదు నాకు తెలుసు. కానీ ఇంకా అనిపిస్తది కదా! ఒక టైంలో ఒకటి తినాలి అని. కొంచెం ఒక పీస్ అయితే తినేసాననమాట. తర్వాత బాదం మిల్క్ అయితే తాగేసాను. ఇంకా మెడిసిన్ ఏం పెద్దగా ఇవ్వలేదు. ఓన్లీ ఒక్కటే ఇచ్చారు. ఫోలిక్ యాసిడ్ మెడిసిన్ అయితే ఇచ్చారు. అది కూడా నైట్ టైమ్ అనమాట. 1 మంత్‌కి ఇచ్చారు. మళ్ళీ 1 మంత్ తర్వాత అయితే చెకప్‌కి రమ్మన్నారనమాట. ఇదండి నా థర్డ్ మంత్‌లో రొటీన్ అంతా కూడాను. సో, ఎవ్రీడే ఇలానే ఉంటది. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయంతే. తిన్న ఫుడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి అంతే అనమాట. అంతా కూడా హెల్తీ ఫుడ్డే. సో, గైస్ ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.